హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. ఏపీ ఈఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్లో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరందరూ కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి అండ్ కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేయండి. కాకపోతే ఈ కాలేజీలో సీటు వచ్చి ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళి బెటర్ కాలేజ్ చూస్ చేసుకోండి. అసలు మ్యాటర్ ఏంటంటే 41 ఇంజనీరింగ్ కాలేజెస్లో 66 బ్రాంచుల్లో ఒక్క సీటు కూడా అడ్మిషన్ పొందలేదు ఎవరు. సో అలాంటి కాలేజ్ ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేసుకొని ఆ కాలేజ్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. బట్ రిపోర్టింగ్ అయితే చేయండి. ఎందుకు వెళ్ళమన్నా అంటే ఆ బ్రాంచ్లో ఒక్క సీటు కూడా ఫిల్ అవ్వకపోయి ఉంటే ఆ యొక్క ఇంపాక్ట్ అదర్ బ్రాంచెస్ మీద పడుతుంది. ఎక్స్పెండిచర్ పరంగా అవ్వచ్చు, క్యాంపస్ పరంగా అవ్వచ్చు. ఆ యొక్క ఫ్యాకల్టీస్ అందరినీ మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి రెవెన్యూ రాదు. దాని పరంగా ఆలోచించుకోండి. సో మీరు వెళ్తున్న కాలేజ్ ఆర్ మీరు జాయిన్ అయిన కాలేజ్లో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, మీ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, అండ్ అదేవిధంగా రిమైనింగ్ బ్రాంచెస్కి ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి, వాళ్ళకి అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, వీటి పరంగా కూడా కొంత అనాలిసిస్ చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎవర్స్ మీడియా వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను. ఆ యొక్క ఎవర్స్ మీడియా వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ యొక్క వాట్సాప్ ఛానల్లో ఈ ఏవైతే 41 కాలేజ్ ఏమున్నా ఏంటి అనేది నేను ఒకసారి రీసెర్చ్ చేస్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అక్కడ షేర్ చేస్తాను. మీకు ఏమైనా తెలిసినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఆ 66 బ్రాంచెస్లో ఎక్కువ ఉన్న బ్రాంచ్లు ఏంటంటే సివిల్, త్రిబుల్, మెకానికల్ లాంటి బ్రాంచ్లే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి. మీ తోటి విద్యార్థినికి మీరు చేసే కామెంట్స్ హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్.